ఎవరి కోసం వెతుకుతున్నట్టో? నేను ఎవరి కోసం వెతుకుతున్నా? ఎవరి కోసం వెతకట్లేదు. సరేలే, కాఫీ ఇవ్వనా? ఇవ్వు. జరుగు. లంకంత ఇల్లుంచుకొని ఎందుకో ఎప్పుడు నా చుట్టే తిరుగుతారు. తిరుగుతున్నారు నీ చుట్టూ, నువ్వే నా ముందు తిరుగుతున్నావు. అవునులే, టైం అవుతుంది, ఆఫీస్కి వెళ్ళండి ముందు. ఇంటికి వెళ్ళాలనిపిస్తుంది, వెళ్దాం అనుకుంటున్నా. ఏమొద్దు, వెళ్ళి చాలా రోజులు అవుతుంది. నువ్వు కూడా రా, వెళ్దాం. అమ్మో నేను రాను, అయినా ఏముంటుంది అక్కడ? సర్లే, నేను వెళ్తాను. వద్దొద్దు. ఎందుకు? ఏమో వద్దంటున్నాగా, వద్దంతే. కారణం చెప్పకుండా వద్దంటావేంటి? ఏంటి నువ్వు అసలు నా మాట విను. నేను కొంచెం కూడా వినలేదు. ఏది లేదు? అసలు నువ్వు నా మాట వినట్లేదు. నేనెందుకు నీ మాట వినాలి? వినాలంతే. అదే ఎందుకు? ఎందుకంటే నేను నీకంటే కొంచెం ఎక్కువ. ఏంటి ఎక్కువ? అసలు ఈ మాట అన్నందుకైనా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నువ్వు వెళ్ళిపోతే అసలు నీతో ఎప్పటికీ మాట్లాడను. మంచిది. నీ మొహం కూడా చూడు. మంచిది. లలిత, లలిత, లలిత. నేను వెళ్ళిపోతున్నా, నాకు ఫోన్ చేయొద్దు, నా కోసం రావద్దు.
వాట్ మిస్టర్ కమల్, వాట్ యూ వాంట్? నాకు 1 వీక్ లీవ్ కావాలి సార్. ఎందుకు? సార్ మా ఆవిడ పుట్టింటికి వెళ్ళింది సార్, సో నేను కూడా వెళ్ళాలి. అదేంటి, వైఫ్ లేకుండా ఉండలేవా? అదేం లేదు సార్, నేను లేకుండానే తను ఉండలేదు. ఓ రమ్మని ఒకటే గోల. ఏంటి అల్లుడు ఇప్పుడు వచ్చా? ఏంటి ఇక్కడ కూర్చున్నావు? అది ఇల్లు మర్చిపోయావా ఏంటి? పద పద. ఏమే అల్లుడు వచ్చాడు చూడు. ఏం బాబు బాగున్నావా? బాగున్నా, బాగుంటుంది. అదేంటి వస్తున్నట్టు ఒక మాట కూడా చెప్పలేదేంటి? ఉద్యోగాలు చేసే వాళ్ళకి తీరిక ఉండదు. అంతేగా, ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎక్కడుంది? ఏంటి బాబు ఇక్కడ ఉన్నావు? ఏం కావాలి? కాఫీ ఇవ్వనా? లలిత, ముగ్గే అమ్మ ఇంటి ముందు. అమ్మా, నేను తులసికోటకు పూజ చేస్తా, ముగ్గు నువ్వు వేసేయి. అమ్మా, ముగ్గు అయిపోయింది. సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా, నీ ముద్దు ముచ్చటలింక నావే కదా సుందరి. ఆహా సుందరి, ఓహో సుందరి, ఆహా సుందరి, ఓహో సుందరి, ఓహో సుందరి, సుందరి. అవునే లలిత, మాకు కూడా చెప్పొచ్చుగా. ఏంటి చెప్పేది?
చెప్తే మాకు కూడా పనికొస్తుందిగా. లలిత కొంచెం పంచదార ఇవ్వమ్మా. ఏంటే చెప్పేది? అదే లలిత వాళ్ళ ఆయన ఎప్పుడు కొంగు పట్టుకొని తిరుగుతాడుగా, ఆ కిట్కేదో చెప్పమంటున్నా. అవునమ్మా, మా మొగుడు ఉన్నాడు, ఎందుకు అసలు పట్టించుకోడు. ఈ లలిత ఏం మాయ చేసిందో ఏమో మరి. నా మొగుడు నా చుట్టూ తిరిగితే మీకెందుకమ్మా? మాకెందుకమ్మా. వచ్చాడు. అసలు సిగ్గులేదు మీకు? ఛీ! ఏంటి కళ్ళు మూసుకున్నావు? నాకు సిగ్గు. ఎప్పుడు నా కొంగు పట్టుకొని తిరగడం మాత్రం లేదు సిగ్గు. ఉందిలే అగ్గిపెట్టని తిల్లు, ఎక్కడికైనా వెళ్ళాలి. మరి ట్రంక్ పెట్టని తిల్లు వదిలేసి ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? నేనేదో పని మీద వచ్చాను, మీ వల్లే బలవంతం నన్ను ఇక్కడ తీసుకొచ్చా. నేను నీకోసమే రాలేదు. మరి ఎందుకు ఇక్కడ? వెళ్ళిపోండి. వెళ్తాం. వెళ్ళండి, మరి ఇంకెందుకున్నారు ఇక్కడ? అమ్మాయి టైం అవుతోంది, అబ్బాయిని భోజనం పిలువు. అబ్బా తింటాళ్లే అమ్మా. పోయేపో, టైం అవుతుంటే. ఆయన ఎక్కడా? ఏమో నాకేం తెలుసు. ఎక్కడికి వెళ్ళాడేనా? హైదరాబాద్ బస్ అని ఇంటికి ఉంది. ఇప్పుడు వచ్చుద్దు సారు, ఎలా అయిందిగా. హైదరాబాద్ బస్ వెళ్ళిందా? ఇప్పుడు వెళ్ళిందమ్మా. అలా అనకుండా ఉండాల్సింది. ఎంత బాధపడ్డాడో ఏంటో. ఏంటి ఇక్కడ కూర్చున్నారు? అటు కదా మీరు వెళ్ళాల్సింది. వెళ్ళండి. నేనేం వెళ్ళను. ఏ చెప్పండి. అయ్యో ఏంటలా ఏడుస్తున్నారు? లేకుండా నేను ఉండలేను. మరెందుకు నాతో మాట్లాడవు? మరెవరో నాతో మాట్లాడినంది. నేనేం మాట్లాడలేదు, నువ్వే నాతో మాట్లాడావు. అవునులే, పదండి. ఏంటి నవ్వుతున్నావు? నన్ను వదిలే, నేను వెళ్ళిపోతానులే. సరే సరే నవ్వండి, పదండి. మిమ్మల్ని బాధ పెట్టానా? అయినా వెళ్ళిపోమన్నావుగా, మళ్ళీ నా కోసం ఎందుకు వచ్చావు?
నువ్వు నాకంటే కొంచెం ఎక్కువ కదా. కాదులే. ఏంటి? కాదులే. అయితే నేనే ఎక్కువ? కాదు కాదు నేనే ఎక్కువ. ఆహా నేనే ఎక్కువ. కాదు నేను.